ఉండాలి, ప్రత్యక్షపు గుడారములో ఉండాలి. ఆ సన్నిధిని మనమందరము చేరాలి. అక్కడ సమాధానకరమైన స్థితిలో ఉండాలి. ఉందా? ఆ మాట ఉందా? దావీదు నగర బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని. మనము అందరము ఒకే గుడారంలో ఇప్పుడు ఉన్నాం. మనందరికి సమాధానం ఉందా? ఇప్పుడు మనందరికి సమాధానం ఉందా? ఆత్మవంచన చేసుకోవాలి. మీ ఆభరణములు వదలటము అంటే అదే. మీ ఆభరణములను వదిలి మీ పాత వస్త్రములను తీయండి అంటే అదే. వారు మార్చుకున్నారు. అందుకనే ప్రత్యక్ష గుడారములోనికి దేవుని సన్నిధి వచ్చింది. మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనము ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు, ఆత్మానుసారముగా మన జీవితము ఉన్నప్పుడు, ఎన్నోసార్లు నిన్ను కాపాడుతూ ఉన్నప్పుడు, ఎన్నోసార్లు నిన్ను రక్షిస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలోనికి సమాధానకరమైన స్థితిలో వస్తూ ఉన్నావా? అలాంటి స్థితి ఉందా నీకు? నీదు మార్గములో నిన్ను దూనలు కాయుచు పాదములకు రాయి చదురకుండ పాదములకు రాయి చదురకుండ నీవు నేను ఆయన ద్వారా కాపాడబడుతున్నాము అని అంటే, ఆయన రెక్కల నీడన మనము నీడన పొందుతూ ఉన్నాము అని అంటే, ప్రత్యక్షపు గుడారములో సమాధానకరమైన స్థితి. ఎవరైతే ఇంటి విధానములో మీ పాత స్థితిని మార్చుకుని దేవుని సన్నిధికి రావాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఈ లోకంలో కూడా కొన్ని శిబిరాలు ఉంటాయి కదా, కొన్ని గుడారాలు ఉంటాయి. ఆ గుడారాలు మన గుడారాలు ఎలా ఉంటాయి? ఎక్కడ తగ్గింది? భక్తిహీనుని గుడారం ఉంది. భక్తిహీనుని గుడారం ఎలా ఉంటుందో చూడండి. ఏం చెబుతున్నాడు? ఏబు ఒక మాట చెప్తూ ఉన్నాడు. 18వ అధ్యాయం 6వ వచనం, వారి గుడారములను వెలుగు అంధకారమగును,
వారి యొద్దనున్న దీపము ఆరిపోదు. ఈ లోకంలో ఉన్న కొన్ని గుడారాల్లో చీకటి ఉంటుంది, అంధకారముతో ఉంటుంది, దీపమే ఉండదు. దీపమే ఉండదు. చీకటిలో బతుకుతారు, చీకటిలో బతుకుతారు. అందుకనే దావీదు కూడా ఈ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు, నేను దేవాలయంలోనికి ప్రత్యక్షపు గుడారంలోనికి వెళుతూ ఉన్నప్పుడు మనకి కూడా అనేక సమస్యలు, అనేకమైన ఇబ్బందులు వస్తాయి. రామా వస్తాయి. ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని దావీదు కూడా అనుభవించాడు. దావీదు కూడా అనుభవించాడు. ఇదిగో నేను కేదారు గుడారము వద్ద, 120వ కీర్తన చూడండి ఏం చెప్తున్నాడు. కేదారు గుడారము వద్ద నేను ఇబ్బంది పడుతూ నీ సన్నిధికి రావటానికి నేను ఆతృత పడుతూ ఉన్నాను. ఇదిగో నీ గుడారమునకు రావటానికి అయ్యో నేను మేషేకులో పరమేశ్వరునై ఉన్నాను, కేదారు గుడారముల యొక్క కాపురమున్నాను. ఈ కేదారు గుడారము అంటే కలహముతో కూడినటువంటి గుడారం, కలహముతో కూడినటువంటి గుడారము, కలహప్రియుని యొక్క గుడారము. అక్కడ నుంచి నేను నీకు మొరపెడుతూ ఉన్నాను, నేను నీ సన్నిధిలోనికి రావాలి, నేను నీ చెత్తన చేరాలి, నేను నీతో నీ సన్నిధిలో నుండి నిన్ను కనపరచాలి, నిన్ను స్తోత్రించాలి. నువ్వు నాకు సహాయం చేయవా, సహాయం చేయవా అని యెహోవాకు మొరపెట్టాడు దేవుడు. దావీదు మొరపెట్లా? ఆ 120వ కీర్తన అదే కదా, అదే కదా. అయ్యయ్యో నేను నీ దగ్గరికి రాలేక పరవాసినై ఉన్నాను, పరవాసినై. నువ్వు నన్ను కాపాడాల్సిన అవసరం ఉంది. నేను నీ సన్నిధికి వచ్చి, అయితే ఆయన చెప్తున్నటువంటి మాట, దావీదు చెప్తున్నటువంటి, నేను నీ గుడారములో ఇవన్నీ అధిగమించి ఆయన గుడారంలోనికి వెళ్ళినప్పుడు ఆ గుడారములో ఎలా ఉంటాడు? 15వ కీర్తన మొదటి వచనం, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఈ ప్రత్యక్షపు గుడారములో, మోషే నియమించినటువంటి ప్రత్యక్షపు గుడారములో ఉండాలి అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? నీ గుడారములో అతిథిగా ఉండాలి అంటే వాడు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అక్కడ చూడండి ఏం చెప్తున్నాడు, 2వ వచనం, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా. మనకి హృదయములో ఒకటి ఉంటుంది, బయట పలికేది మరి ఒకటి ఉంటుంది కదా, మానవుని స్థితి. దీంట్లో ఆదితేరి ఉంటారు మానవుడు. ఏ ఒక్కరిని ఉద్దేశించి అన్నటువంటి మాటలు కాదు. ఇది ఎందుకు రాశాడు మరి? అలా ఉన్నారు కనుకే మీరు మీ దేవుని గుడారములో మిమ్మలను అతిథిగా పెట్టాలి అని అనుకుంటున్నారు. అందుకని యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. మోషేకి చెప్పింది దేవుడు అదే. మీరు ఆభరణం ఉంది, ఓ బంగారం ఆభరణం ఉంది, దాన్ని ఎంతో ప్రేమిస్తారు కదా, ఎంతో భూషణముగా ధరిస్తారు, దాన్ని అందంగా చక్కగా ధరించి దాన్ని ప్రేమిస్తూ ఉంటారు. ఆ ప్రేమించే క్రమంలో దేవుణ్ణి మర్చిపోతారు.
అదొక్కటే కాదండి, అదొక్కటే కాదు. దేనినైనా సరే దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఏమి ప్రేమిస్తూ ఉన్నావో అది నీకు అలంకరించబడిన ఆభరణము. అది దేవునికి వ్యతిరేకంగా అలంకరించబడినటువంటి ఆభరణము. అది దాన్ని తీసేస్తే నువ్వు ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వెళ్తావు. ఎలా అక్కడికి వెళ్ళినప్పుడు, ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు, అతడు నన్ను ప్రేమించెను, నా నామము నాపచెను, అతని సమాధాన హృదయముతో దేవుని ప్రత్యక్షపు గుడారములోనికి సమాధానంతో వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, అతను నన్ను ప్రేమించాడు కనుక నేను అతనిని, అతను నాకు మొరపెట్టాడు కనుక నేను అతనిని ఘనపరుస్తాను, అతనికి ఉత్తరం ఇస్తాను. దేవుని సన్నిధిలోనికి గుడారంలోనికి వచ్చి ఏమైతే మొరపెట్టుకున్నాడో ఆ మొరకి ప్రత్యుత్తరం వస్తూ ఉంది. దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను ఉత్తరం ఇస్తాను, నేను ప్రేమిస్తాను, అతన్ని రక్షిస్తాను, అతన్ని కాపాడతాను, నా రెక్కల కింద కాపాడుతాను, నా రెక్కలతో కప్పుతాను. అందుకని సర్వోన్నతుని చాటునా ఇదిగో దేవుడు ప్రేమించేటువంటి ఆపదలో ఉన్నాడు అని అంటే ఆయన ఆదుకోకుండా ఉంటాడా? ఆదుకోకుండా ఉంటాడా? 27వ కీర్తనలో మనం చూస్తాం, ఇదిగో ఆపత్కాలమున ఆయన పద్మశాలలో దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును.